నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిరిషి. ఇక ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరు అని అంటే కోరకంటే చందర్. ఇక ఈ పేరు వినని వాళ్ళు అంటూ ఎవ్వరూ ఉండరు. ఎందుకంటే రామగుండం ప్రజలకు నిత్యం అందుబాటులో ఉన్న మాజీ శాసనసభ సభ్యులు, అలాగే ఉద్యమకారులు, రామగుండం అభివృద్ధి వైపే తనను మలిపిన వ్యక్తి. ఆ వ్యక్తి మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగుంది. జై తెలంగాణ సార్. జై తెలంగాణ. జై తెలంగాణ. జై జై తెలంగాణ. జై తెలంగాణ. జై జై తెలంగాణ. సార్ మీరు ఒక ఉద్యమకారులు, అలాగే మాజీ శాసనసభ సభ్యులు, రామగుండం ఎమ్మెల్యే గారు. సో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ 10 సంవత్సరాలు ప్రగతి పదం వైపులో కేసీఆర్ గారు నడిపిస్తే ఈరోజు ప్రగతి లేకుండా చిత్రహింసలు పెడుతున్న కాంగ్రెస్ గవర్నమెంట్ వ్యవహరిస్తుందని తెలంగాణ ప్రజలు వ్యాపోసిస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. నిజంగా అభివృద్ధి వైపు అలాగే నడుస్తుందంటారా? 10 ఏళ్ల కేసీఆర్ గారు తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత దశాబ్ది కాలంలో జరిగినటువంటి అభివృద్ధి, ఈ 2.5 ఏళ్లలో జరుగుతున్నటువంటి అభివృద్ధి చూసినట్టయితే, దశాబ్ద కాలంలో కేసీఆర్ గారు ప్రణాళికాబద్ధంగా చేసినటువంటి అభివృద్ధిని ఇలా నిట్ట నిలువున ముంచేస్తున్నటువంటి పరిస్థితి ఇలా కల్లారా మనము చూస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా బాధపడుతున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఓకే, ఈ యొక్క దుర్మార్గమైనటువంటి ఎన్నికల సమయంలో నయపవంచపు మాటలతోని, మోసపు మాటలతోని, అలివిగాని హామీలతోని, అబద్ధపు ప్రచారాలు చేసి అధికారంలోకి వచ్చినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ఈరోజు ఒక్క హామీని కూడా నెరవేర్చకపోగా, కేసీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు ఉద్యమ సమయంలో నీళ్లు, నిధులు, నియామకాల మీద జరిగినటువంటి యొక్క తెలంగాణ సాధన కోసం జరిగినటువంటి ఉద్యమంలో కేసీఆర్ గారు ప్రాణాలను సైతం ఇవ్వడానికి సిద్ధపడి రాష్ట్రాన్ని సాధించిన తర్వాత నీళ్లతోని ఇబ్బంది జరగవద్దు, నిధులు సద్వినియోగపరిచేటువంటి విధంగా ప్రజలకు అన్ని విధాలుగా అందించాలని, ఉపాధి ఉద్యోగ అవకాశాలు అందరికీ అందించాలనేటువంటి గొప్ప లక్ష్యం కొద్దీ 10 ఏళ్ల పాలనలో గొప్పగా పరిపాలన చేసిండ్రు గౌరవనీయులు తొలి ముఖ్యమంత్రి వర్యులు, ఉద్యమ నాయకులు కేసీఆర్ గారు. రైట్ సార్. అయితే ఇప్పుడు మనం 6 గ్యారెంటీల విషయం, ఈ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు పక్కకు పెడితే, ఫస్ట్ మీరు రామగుండం ప్రజలకి ఏం చేశారు అసలు? ఫస్ట్ ఎందుకంటే ఇండిపెండెంట్గా గెలిచి ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోయిన సందర్భం మనం చూసాం. రామగుండం ప్రజలకు ఏ న్యాయం చేశారని ప్రజలు అడుగుతున్న సందర్భం కూడా మనం వింటున్నాం. ఏం చేశారు మీరు? తెలంగాణ సాధన ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి వాళ్ళు, అన్నీ ఉన్నా అల్లుని నోట్లో శని ఉన్నట్టు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో నీళ్లుంటాయి, బొగ్గుంటాయి, కరెంట్ ఉంటాయి, ఉపాధి అవకాశాలు మాత్రం ఉండవు. రామగుండం నియోజకవర్గంలో పోలీసు కమిషనరేట్ పెట్టగలిగినాం. జిల్లా కేంద్రంలో రావాల్సినటువంటి మెడికల్ కళాశాలను గోదరికంలో 500 కోట్ల రూపాయలతో పెట్టించగలిగినాం. ఇక్కడ నుండి రామగుండం నుంచి వెళ్ళి ప్రతి దానికి ఏ చిన్న కేసు అయినా కూడా పెద్దపల్లికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని కూడా రిజిస్ట్రేషన్స్ కోసం కూడా అందరు కూడా పెద్దపల్లికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. ఇక్కడ కోర్టు భవనాన్ని, అదేవిధంగా సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయగలిగినాం. ఈ విధంగా చెప్పుకుంటా పోయినట్టయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రామగుండం కార్పొరేషన్లో ప్రతి నెల ఒక 100 కోట్ల రూపాయలు, అంటే ప్రతి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 200 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చినారు. ఆ నిధులతోని చాలా బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధిని నడిపించినాం. పట్టణ ప్రగతి కింద కూడా అప్పుడు నిధులు ఇచ్చినారు. రామగుండం కార్పొరేషన్లో ట్రాలీలు తెచ్చినాం, రిక్షాల్లో నుంచి వెళ్ళిపోయి, తర్వాత అన్ని విధాలుగా శానిటేషన్కి సంబంధించినటువంటి ఒక కొత్త ప్రణాళికతోని ముందుకు పోయినాం. అనేక అభివృద్ధి కార్యక్రమాలు రామగుండం కార్పొరేషన్లో చేసినాం. ప్రతి పల్లెకు కూడా పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేసినాం. అదేవిధంగా క్రీడా మైదానాలను ఏర్పాటు చేసినాం. అదేవిధంగా వైకుంఠ ధామాలను ఏర్పాటు చేసినాం. ప్రతి గ్రామానికి ట్రాక్టర్ను ఏర్పాటు చేపించగలిగినాం. శానిటేషన్ విజయంలో గ్రామాలను కూడా చాలా గొప్పగా అభివృద్ధి చేయగలిగినాం. ప్రతి ఊరుకు రోడ్లు వేయించినాం. ఈ విధంగా చూసినట్టయితే మాకు ప్రత్యేకంగా పెద్దంపేట, రాయదండి గ్రామాలు ఉంటాయి.
అక్కడ కుర్జీ కమ్మి భూముల పట్టాల కోసం మేము చాలా ప్రయత్నం చేసి కేసీఆర్ గారు వారు సానుకూలంగా స్పందించి అక్కడ కుర్జీ కమ్మి భూముల పట్టాలను కూడా ఇప్పించగలిగినాం. ఈ విధంగా మేము చెప్పుకుంటూ పోతే అనేక అభివృద్ధి కార్యక్రమాలు మాకు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళం కాబట్టి తెలంగాణ ఉద్యమంలో అనేక మంది అమరులైనరు. వారి అమరవీరులకు ఒక స్తూపాన్ని ఏర్పాటు చేయాలని నడి చౌరస్తాలో అమరవీరుల స్తూపాన్ని ఏర్పాటు చేయగలిగినాం. అదేవిధంగా సింగరేణి ప్రాంతం కాబట్టి ఫైన్ క్లైన్ ఏరియాలో సింగరేణి కార్మికులకు కేంద్రంగా ఉండేటువంటి ఏరియా కాబట్టి సింగరేణికి ఆ చౌరస్తాలో సింగరేణి బొగ్గు బాయిలో ఏం జరుగుతుంది, తట్టాసిమ్మస్ పట్టుకొని లాడీలు లాడీ పయ్యలు అక్కడ ఎట్లా ఉంటాయి అనేది అక్కడ ఒక పెద్ద స్టాచ్యూ ఏర్పాటు చేసి పెద్ద చౌరస్తాను డెవలప్మెంట్ చేయగలను. ఈ విధంగా గోదావరి కనిలో 10 ఏళ్ల కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేసినాం. అప్పుడు మేము చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలతోని ఇలా మెడికల్ కళాశాలతోని ఇలా హాస్పిటల్తోని అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలు ఇలా ఉచితంగా వైద్యాన్ని పొందగలుగుతున్నారు. ఇలా వాళ్ళు చూస్తే చాలా ఆనందం సంతోషం కూడా మాకు అనిపిస్తా ఉన్నది. రైట్ సార్. అంటే ఇప్పుడు మీరు ఉద్యమకారులు, ఉద్యమం నుంచి తెలంగాణ జెండా ఎత్తుకొని జైలుకి వెళ్ళిన సందర్భాలు కూడా చూసామన్నమాట. అయితే ఇప్పుడు ఏంటంటే రామగుండం ప్రజలకు ఏదైనా ప్రాబ్లం వస్తే అక్కడ చంద్ర గారు రెడీగా ఉంటారు, ప్రస్తుతం అందుబాటులో ఉంటారు అని చెప్పేసి కూడా అన్నారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ని అంత మెజారిటీతో గెలిపించడం మామూలు విషయం కాదు. ఏ నమ్మకంతో రామగుండం ప్రజలు మీకు పట్టం కట్టారు? 94 నుండి రాజకీయ జీవితంలో మేము అడుగెట్టినాము. కొప్పుల ఈశ్వరన్న గారు మాకు గురువుగా వారి నాయకత్వంలో వారు తెలుగుదేశం పార్టీలో చేరినాం. 2001లో బీఆర్ఎస్ పార్టీ ప్రారంభమైనప్పుడు అప్పటి నుండి చేరినాం. కౌన్సిలర్గా మేము, ఎందుకంటే క్షేత్రస్థాయిని కౌన్సిలర్గా 2 సార్లు గెలిచినాం, ఫ్లోర్ లీడర్గా ఉన్నాం. ఆ తర్వాత 2009లో ఎమ్మెల్యేగా పోటీ చేసినాం, 2014లో ఎమ్మెల్యే పోటీ చేసినాం, 2 సార్లు ఓడిపోయినా కూడా 2018లో ఇండిపెండెంట్గా పోటీ చేసినాం. అయితే మాకు గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి, నేను రామగుండం నియోజకవర్గంలో సుమారు 10 నుంచి 12,000 మంది పేర్లతో పిలవగలుగుతాను. ఎందుకంటే అంత గ్రౌండ్ డౌన్ టు ఎర్త్ వచ్చినటువంటి వాడిని, చాలా చిన్న స్థాయి కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడిని, కష్టపడుకుంటూ ఖచ్చితంగా ఈ యొక్క సమాజంలో మంచి మార్పు తేవాలనేటువంటి ఒక సత్సంకల్పంతో వచ్చినటువంటి వాడిని. అందుకే ఈ రోజు ఉన్నటువంటి ఈ యొక్క పరిస్థితులలో పిల్లలు తర్వాత తల్లిదండ్రులకు వారికి ఉన్నటువంటి ఒక అనుబంధాలను తెలిపేటువంటి విధంగా కూడా అనేక కార్యక్రమాలు చేసినాం. మేము మాతృపూజ మహోత్సవం అని మేము పెద్ద కార్యక్రమం చేసేటువంటి వాళ్ళం. 2018లో స్టార్ట్ చేసినాం. 2018లో 2018 మంది మాతృమూర్తులకు వాళ్ళ పిల్లల చేత పాదాభివందనం చేపించి పూజ చేపించి వాళ్ళకు దండేసి వాళ్ళకు బహుమతి ఇచ్చి తల్లిదండ్రులను పూజించాలి, ప్రేమించాలి. తల్లిదండ్రులను ఈ మధ్య కాలంలో తల్లిదండ్రులను ఈరోజు వేరే మనకు హాస్టళ్లలో తర్వాత ఆశ్రమాలలో వేస్తా ఉన్నారు. అది సరైనది కాదు. కన్నీ పెంచి మనల్ని ఇంత పెద్ద స్థాయికి తెచ్చినటువంటి వాళ్ళను ప్రేమగా చూడాలనేటువంటి ఒక ఆలోచన కూడా తేగలిగినాం. రామగుండం నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఉచిత అంతిమ యాత్రలను ఏర్పాటు చేయగలిగినాం, ఉచిత అంతిమ యాత్రలను నడిపించగలిగినాం. విజయమ్మ ఫౌండేషన్ ద్వారా ఉమెన్ ఎంపవర్మెంట్ సెంటర్స్, ఈరోజు మహిళ ఒక ఆర్థిక పరంగా పరిపుష్టతతో ఉన్నట్టయితే కుటుంబం అంతా కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అనేటువంటి ఆలోచన కొద్దీ విజయమ్మ ఫౌండేషన్ ద్వారా ప్రతి వాడలో కుట్టుమిషన్ సెంటర్, ఉచిత కుట్టుమిషన్ సెంటర్ ఏర్పాటు చేసి అందులో బ్యూటిషియన్, టైలరింగ్ అన్ని విధాల ట్రైనింగ్స్ను ఇప్పించడంతో పాటు వాళ్ళకు స్వయంగా ఉపాధి దొరికేటువంటి విధంగా మాకు చేతనైనటువంటి ఉచిత కుట్టు మిషన్లను కూడా ఇవ్వగలిగినాం. పోలీసు ట్రైనింగ్, పోలీసు ఇక్కడ సెలక్షన్స్ ఉన్నాయి అని అంటే వాళ్ళకు ఉచితంగా ప్రత్యేకంగా 10 లక్షల రూపాయలు పెట్టి మేమే సొంత డబ్బులతోని ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళకు మంచి మెటీరియల్ ఇప్పించి ఆ విధంగా చేయగలం. చాలా గొప్పగా ఈ యొక్క సేవా కార్యక్రమాలను చేయగలిగినాం. అందుకోసమే అంటే మేము మొదటి నుంచి ఎమ్మెల్యే అవడానికి ముందు నుంచెల్లే మేము ప్రజాక్షేత్రంలో ప్రజాసేవకే పూర్తి స్థాయిలో అంకితమై పనిచేసినటువంటి వాళ్ళం కాబట్టి ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు. రైట్ సార్. అంటే ఇప్పుడు మీరు చెప్తూ ఉన్నారు ఇన్ని సేవా కార్యక్రమాలు చేశారు, అండ్ నెక్స్ట్ కేసీఆర్ గారి నేతృత్వంలో 10 ఏళ్ళ
సుఖ సంతోషాలతో తెలంగాణ ఉంది. ఎన్నో సంక్షేమ పథకాలు తెలంగాణ ప్రజలకు అందించారని జెప్పేసి గూడా అంటున్నారు. కానీ అదంతా అప్పుల కుప్పగా మిగిలించిపోయిన కేసీఆర్ గారు ఈరోజు రేవంత్ రెడ్డి గారు దానికి కేవలం వడ్డీ మాత్రమే కడుతున్నారు. మా ప్రభుత్వం హయాంలోనే ప్రజలు సంతోషంగా ఉన్నారని కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్తుంది. ఒక మాజీ శాసనసభ సభ్యులుగా మీరు దాన్ని ఎలా చూస్తారు? మనము తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరమైనటువంటి పరిస్థితులను ఒక్కసారి క్షుణ్ణంగా ఆలోచన చేసి చూసినట్టయితే హ్మ్. 10 ఏళ్ల కాలంలో చేసినటువంటి ఆ అప్పు, ఇప్పుడు చేసినటువంటి అప్పు చూస్తే మూడింతలు ఎక్కువగా. ఆనాడు కేసీఆర్ గారు చేసినటువంటి అప్పు చేసినా కూడా జిల్లా కలెక్టర్ కార్యాలయాలను ఏర్పాటు చేసిర్రు, హ్మ్. జిల్లాకు మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయగలిగినారు, హ్మ్. ప్రతి ఊర్లో శాంక్రేషన్ షెడ్లను ఏర్పాటు చేయగలిగినారు, ప్రతి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టగలిగినారు. ఈ విధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలతోని ముందుకు పోగలిగారు. ఈరోజు ఈయన ఇంత అప్పు చేసిండు కదా, అసలు ఏం చేసిండు అని అంటే మొత్తం కమిషన్లు తీసుకొని హ్మ్. బిల్లులు చెల్లించిన అంటాడు. లేకపోతే అన్నదమ్ములకు ఇలా వాళ్ళు ఇలా చేసినటువంటి అభివృద్ధి ఏం లేదు నిజం హ్మ్. చెప్పాలంటే. అంటే కేవలం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారే అప్పులో ఇంకా నాటుకుపోతున్నారని జెప్పేసి కూడా మీరు అంటున్నారైతే. 100కు 100% హ్మ్. రేవంత్ రెడ్డి ఈరోజు ఒక అవినీతి పరమైనటువంటి పాలన హ్మ్. చేస్తా ఉన్నాడు. ఇలా దోచుకునేటువంటి పాలన చేస్తా ఉన్నాడు, దోచుకుంటున్నాడు. దీంట్లో ఏం సందేహం లేదు. కక్షాపూరిత రాజకీయాలు కేవలం బీఆర్ఎస్ పార్టీయే చేస్తుంది. 6 గ్యారంటీలు ఇచ్చినేది ప్రజాక్షేత్రంలో ఇప్పటికి రన్ అవుతున్నాయి. ఫ్రీ బస్ విషయంలో గానీ, ఉచిత కరెంటు విషయంలో గానీ, ఇందిరమ్మ ఇండ్ల విషయంలో గానీ, సన్నబియ్యం పంపిణీల విషయంలో గానీ, మహిళలకు ఇస్తన్న ఫ్రీ బస్సులు గానీ, ఇవి అన్ని విధాలుగా గూడా ప్రజాక్షేత్రంలో వెళ్ళిపోతున్నాయి. అందుకే మేము నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ గూడా మాదే కేవలం కేసీఆర్ గారు కొన్ని సీట్లకు మాత్రమే పరిమితం అవుతారు. మళ్ళీ ప్రతిపక్ష హోదాలోనే ఆయన ఉంటారు అని జెప్పేసి గూడా రేవంత్ రెడ్డి గారు ప్రతి సభలో వెల్లడిస్తున్న సందర్భం మనం చూసాం. దాన్ని ప్రతి మీకు సభలో ఇలా కాంగ్రెస్ వాళ్ళను ప్రశ్నిస్తున్నారు. హ్మ్. మాకు ఇస్తా అన్న 2,500 రూపాయలు ఇవ్వి, హ్మ్. కోటీశ్వరులను చేస్తాం, కోటి మందిని మహిళలని, ఇవంతా కూడా ఊకదంపుడు ఉపన్యాసాలు అనేది ప్రజలకు. మాకు కోటి మందికి కోటీశ్వరులను చేసుడు పక్కన పెట్టు, మాకు ఇస్తా అన్న 2,500 ఇవ్వి అని అడుగుతున్నారు ఇవాళ మహిళలు. 4,000 రూపాయలు మాకు ఇస్తా అన్న ఇవ్వి అని చెప్పేసి పెద్ద మనుషులు వృద్ధులు అడుగుతా ఉన్నారు. హ్మ్. వాటికి సమాధానం చెప్పు. అవి ఇస్తా అన్నావు కదా, 2.5 ఏళ్ళు అయింది కదా, ఇంక హ్మ్. ఇస్తలేవు కదా. హ్మ్. స్కూటీలు ఇస్తానన్నాడు, విద్యార్థులకు ఒక్కరికన్నా ఇచ్చిండా? హ్మ్. తులం బంగారం ఇస్తా అన్నాడు, హ్మ్. ఒక్కరికన్నా ఇచ్చిండా? ఇలా మహిళలందరూ వాళ్ళు పెళ్లిలకు పోతే ఎందుకు వస్తానవే, తులం బంగారం తీసుకొని రానే అని అడిగేటువంటి పరిస్థితి. ఎమ్మెల్యేలను ఇలా పెళ్లిళ్ళకి ఎవరిని పిలుస్తలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. హ్మ్. ఎందుకంటే వీళ్ళు మోసగాళ్ళు, అప్పుడు మోసం చేసిండ్రు, మాకు తులం బంగారం ఇస్తా అన్నారు, ఇయ్యలేదు. కాబట్టి వీళ్ళకు కాంగ్రెస్ వాళ్ళకు పెళ్లి కార్డులు ఇస్తలేరు. కారణం ఏంటంటే ఇదే. హ్మ్. చాలా దారుణమైన పరిస్థితి ఉంది. అది రేవంత్ రెడ్డికి తెలియదు. హ్మ్. అంటే మళ్ళొచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంట్ అని పక్కా నమ్మొచ్చయితే. 100కు 100% వస్తది. దాంట్లో సందేహం లేదు. అంటే ఏ ధైర్యంతో చెప్తున్నారు సార్ మీరు? ఈరోజు ప్రతి ఇంటికి గడప గడపకు హ్మ్. రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి అన్యాయం, దుర్మార్గమైనటువంటి పాలనను మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామన్న గారు డోర్ టు డోర్ తీసుకుపోయింది. ఇప్పటికి హ్మ్. వాళ్ళు ఎంత దుర్మార్గమైనటువంటి పాలన అందిస్తున్నారు. హెచ్ఏ భూముల విషయంలో కానీ, ఎన్నిటి విషయాలల్లో, మొత్తం లగచర్లకు సంబంధించిన విషయంలో కానీ, అదేవిధంగా మూసీకి సంబంధించిన దోపిడీ విషయం కానీ, సింగరేణిలో జరుగుతున్నటువంటి అవినీతి విషయంలో కానీ, అన్ని విషయాలను హ్మ్. మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్నగారు ఈ యొక్క రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి అవినీతిమైన పాలనను ఇలా డోర్ టు డోర్ తీసుకుపోయినారు. వాళ్ళు ఇలా చీదరించుకునేటువంటి పరిస్థితి ఉన్నది. సింగరేణి గురించంటే ఒకటి డౌట్ గుర్తుకొచ్చింది సార్. సింగరేణి కార్మికులకు రేవంత్ రెడ్డి గారు అన్ని విధాలుగా తగిన న్యాయం చేస్తామని జెప్పేసి కూడా అన్నారు. గతంలో కేసీఆర్ గారు ఏం చెయ్యలేదు అని జెప్పేసి కూడా అన్న సందర్భం గూడా మనం చూస్తూ ఉన్నాం. కానీ మీరు మాత్రం మీ హయాంలో ఉన్నప్పుడు సింగరేణి వాళ్ళకేమన్నా అయితే మీరు దగ్గరుండి పట్టించుకున్న సందర్భాలు గూడా ఉన్నాయని అంటున్నారు. అది నిజమే అంటారా? 100కు 100%. ఎందుకంటే మేము హ్మ్. సింగరేణి ప్రైవేటీకరణ చేసేటువంటి కుట్ర బీజేపీ ప్రభుత్వం చేసింది. ఓకే. గనులను ప్రైవేట్ వాళ్లకు టెండర్లు పిలిచేటువంటి పరిస్థితి. హ్మ్. పిలిస్తే మేము హెచ్చరిక చేసినాం, నిరసన దీక్షలు చేసినాం, ఖబర్దారని హెచ్చరించినాం. మీరు ఈ బొగ్గు బ్లాక్లను ప్రైవేట్ వాళ్ళు టెండర్ వేస్తే హ్మ్. ఆ బొగ్గు బ్లాకులలోనే మిమ్మల్ని పాతర పెడతాం, ఖబర్దార్ అని చెప్పేసి ఉన్నాం. హ్మ్. ఎవరు కూడా టెండర్ వేయలేదు. ఆనాడున్నటువంటి పరిస్థితి అది.
ఇలా ఈ రోజు ఉన్నటువంటి ఈ యొక్క రేవంత్ రెడ్డి ఉమ్, చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన, ఆనాడు చంద్రబాబు నాయుడు సింగరేణిలో ఉన్నటువంటి వారసత్వ ఉద్యోగాలను తీసేసిండు. ఉమ్, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారసత్వ ఉద్యోగాలు అన్నిటిని కూడా ఇలా అమలై 19,000 మందికి ఉమ్, 32,000 మంది సింగరేణి కార్మికులు ఇలా ఉద్యోగాలు చేస్తున్నారు. అందులో 19 నుంచి 20,000 మందికి కేసీఆర్ గారు మాత్రమే ఆ ఉద్యోగాలు ఇచ్చిండ్రు. ఇప్పుడు ఉమ్, అందరు యువకులు చేస్తా ఉన్నారు. ఇలా ఆనాడు గతంలో ఆడపిల్లలకు ఉద్యోగాలు లేవు, ఇలా ఆడపిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయి. ఇలా సింగరేణిలో ఇలా తల్లిదండ్రులకు మంచి ఉచిత వైద్యాన్ని అందిస్తా ఉన్నారు. ఉమ్, ఇలా మా సిమ్స్ సింగరేణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో 5% వాళ్ళకి ఉమ్, ఇలా సింగరేణి పిల్లలకు మెడికల్ కళాశాలలో ఇలా వాళ్ళకి సీట్లు ఇస్తా ఉన్నాం. ఓకే. ఇలా సింగరేణిలో ఉన్నటువంటి ప్రతి క్వార్టర్ కు ఏసీ ఇచ్చేసిండ్రు. ఉమ్, 10 లక్షల రూపాయలు సొంత ఇల్లు కట్టుకుంటే వడ్డీ లేని రుణాన్ని ఇప్పించిండ్రు ఉమ్, కేసీఆర్ గారు. చాలా గొప్పగా కేసీఆర్ గారి పాలనలో సింగరేణి చాలా గొప్పగా నడిచింది. ఈరోజు అప్పుల కుప్ప అయిపోయింది సింగరేణి. ఉమ్, ఈరోజు ఓడీలు ఓవర్ డ్రాఫ్ట్ పేరిట తీసుకొని ఇలా జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. ఇక బొగ్గు నిల్వలు లేదన్నారు, బొగ్గు నిల్వలు లేవు. ఇలా ఘోరాతి ఘోరమైనటువంటి అవినీతి ఇలా సింగరేణిలో జరుగుతున్నది. కాబట్టి ఇలా మా కేటీ రామారావు గారు ప్రశ్నిస్తూ ఉంటే సమాధానం లేదు. ఉమ్, దానికి ఇలా నిన్నటికి నిన్న కిషన్ రెడ్డి గారు దాని మీద ఎంక్వైరీ చేయమంటారు. మేము ఇచ్చిన ఉద్యోగాలు వీళ్ళు ఉద్యోగాలు ఇవ్వలేదు, కారుణ్య నియామకాలు ఇలా ఉద్యోగాలు అనేటువంటి మెడికల్ బోర్డు బంద్ చేశారు. ఉమ్, మారు పేర్ల వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తలేరు. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ఉమ్, మారు పేర్ల వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తామని ఎలక్షన్ టైంలో చెప్పిండ్రు. ఇదే రేవంత్ రెడ్డి చెప్పిండు, ఇదే బట్టి విక్రమార్క చెప్పిండు. 2.5 ఏళ్ళు అయింది, ఒక్క ఉద్యోగం ఇవ్వలే. ఉమ్, మెడికల్ బోర్డు బంద్ చేసిండ్రు. మెడికల్ బోర్డు ఇలా ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తూ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఉమ్, ఇలా వచ్చేటువంటి ఉద్యోగాలను అన్నింటిని కూడా బంద్ చేసి ప్రైవేట్ పరం చేసేటువంటి కుట్రను చేస్తా ఉన్నారు. మెడికల్ ఇలా వారసత్వ ఉద్యోగాలను ఆనాడు గురువు ఈయన గురువే చంద్రబాబు నాయుడు. ఓకే. చంద్రబాబు నాయుడు తీసేసిండు. దాన్ని కంటిన్యూస్ గా రేవంత్ రెడ్డి కూడా ఇలా అవి పెట్టట్లేదు, మెడికల్ బోర్డు ఏర్పాటు చేయట్లేదు, ఉద్యోగాలు ఇవ్వట్లేదు. రైట్ సార్. 10 సంవత్సరాలు పరిపాలించిన కేసీఆర్ గారు మరి బయటికి ఎందుకు రావట్లేదు? ప్రజాక్షేత్రంలో ఇంత అవినీతి జరుగుతున్నా, ప్రజలు క్షోభ పడుతున్నా మహా అంటే ఓ 2-3 మీటింగ్లు పెడతారు. ఆ తర్వాత మళ్ళీ సింహం ఆటోమేటిక్ గా ఫామ్ హౌస్ లకి వెళ్ళి పడుకుంటది అని చెప్పేసి కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రతి హెచ్చరిక ఇదేవా చేస్తున్నారు. అలాంటి వారికి మీరేం సమాధానం ఇస్తారు మరి? ఇప్పుడు మేము అసెంబ్లీలో మా కేటీ రామారావు అన్న గారు, ఉమ్, హరీష్ రావు గారు, ఉమ్, మా ఎమ్మెల్యేలందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. ఉమ్, వాటికి సమాధానం చెప్తే సరిపోతుంది. ఆయన ఉమ్, మా డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు గారు, మా గతంలో ఐటీ ఇండస్ట్రియల్ మంత్రిగా ఉన్న కేటీ రామన్న గారు, వాళ్ళు అడిగితే ఈ ముఖ్యమంత్రి దగ్గర వాళ్ళు అడిగిన ప్రశ్నలకే ఇలా ఆయనే నీళ్లు నములుతా ఉన్నాడు. ఆయన దగ్గర సమాధానం లేదు, ఆయన దోపిడీలను ప్రశ్నిస్తున్నారు, దానికి సమాధానం లేదు. ఏమనంటే కేసీఆర్ రావాలి. కేసీఆర్ ఎందుకండి? ఉమ్, 10 ఏళ్ల పాటు అభివృద్ధి చేసిండు. ఆ అభివృద్ధి ఫలాలు ఇలా ప్రజలకు అందుతా ఉన్నాయి. అందకపోతే మేమున్నాం ఇవాళ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి. ఓకే. అంత గొప్ప పాలన అందించి ఇచ్చినటువంటి కేసీఆర్ గారు మళ్ళీ ఇలా రావాలి. ఆయనకు మా కేసీఆర్ గారు మాకు ఇచ్చినటువంటి శిక్షణ, మాకున్నటువంటి అనుభవంతో ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నాం. అనేక కార్యక్రమాలు చేస్తున్నాం కదా. కేసీఆర్ దాకా అవసరం లేదు ఈ యొక్క రేవంత్ రెడ్డికి. రైట్ సార్. ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ పార్టీ అత్యధిక మెజారిటీతో తెలంగాణలో గెలిస్తే రామగుండం అభివృద్ధికి ఇంకా ఏమేం కార్యక్రమాలు చేపట్టబోతున్నారు? గొప్పగా రామగుండం నియోజకవర్గం చాలా గొప్పగా అభివృద్ధి చెందుతుంది. ఉమ్, గతంలో మేము చేసేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి పనులన్నీ కూడా చాలా పెండింగ్ లో ఉన్నాయి. ఉమ్, ఈ 2.5 ఏళ్లలో ఇటున్న పుల్ల అటు పెట్టలే. ఏమన్నా అంటే ఇలా అభివృద్ధి రోడ్లు లేకపోతే కూలగొడతా ఉన్నారు. చిన్న చిరు వ్యాపారస్తులను కూలగొట్టి రోడ్డు మీద పడేసిండ్రు. ఉమ్. ఒక దుకాణాలు నడుస్తలేవు 2.5 ఏళ్లలో. మా లక్ష్మీనగర్ లో మరి వీళ్ళందరూ కూడా హైదరాబాద్ పోతున్నారు. మరి ప్రజలు ప్రజలందరూ కూడా కంప్లైంట్ ఇచ్చిన సందర్భం వచ్చిండ్రు. ఒక రోజు నిరాహార దీక్ష చేసినాము, చిరు వ్యాపారస్తులకు న్యాయం చేయాలని, లేకపోతే మీరు అభివృద్ధికి అడ్డం పడతారా అని మాట్లాడుతారు. మేము ఇలా బంధు పిలిపించినాం, ఓ చెలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పెట్టినాం, అనేక ఇప్పటికీ నా మీద 14 కేసులు పెట్టిండ్రు. ఆ కేసులకు మేము భయపడేటోళ్ళం కాదు, కానీ మా పోరాటం నడుస్తూనే ఉంటది. చిరు వ్యాపారస్తుల కోసం ఈ మధ్య కాలంలో కార్యాచరణ తీసుకున్నాం. మా దగ్గర ప్రత్యేకంగా
ఈ సింగరేణి స్థలాలే, ఓకే. అన్ని సింగరేణి స్థలాలలో చిన్న చిన్నగా దుకాణాలు కట్టుకున్నటువంటి వాళ్ళందరికీ కూలగొట్టేస్తారు. హ్మ్. కూలగొట్టేసి మీరు వెనకకు జరిగి ఇలా గోదావరికని అందంగా కనిపించాలని బిల్డింగులు కట్టుకోమని అంటాను. వాళ్ళ దగ్గర పాపం గిరిగిరి బ్యాంకు, గిరిగిరి ఫైనాన్స్, చిన్న చిన్న ఫైనాన్స్ తెచ్చుకొని కట్టుకోవడంలో అప్పులు తెచ్చి 2-3 లక్షలు పెట్టి రూములు కట్టిపిస్తాను. హ్మ్. రూములు కట్టిపిస్తున్నటువంటి ఆ క్రమంలో బస్ స్టాండ్ దగ్గర రూములు వాళ్ళనే కట్టుకోమన్నారు. రాజేష్ టాకీస్ ముందు ఇండ్లు వాళ్ళనే కట్టుకోమన్నారు. మన ఇక్కడ ఓల్డ్ అశోక్ టాకీస్ దగ్గర వాళ్ళని కట్టుకోమని అన్నారు. తిలక్ నగర్లో వాళ్ళని కట్టుకోమన్నారు. శివాజీ నగర్లో, హనుమాన్ నగర్లో, అక్కడ ఉన్నటువంటి ఇంకా చౌరస్తాలో ఉన్నటువంటి వాళ్ళను మాత్రం ఇలా సింగరేణి కట్టిస్తున్నది అని చెప్పి చెప్తా ఉన్నారు. హ్మ్. సింగరేణి కట్టిస్తున్నటువంటి క్రమంలో మేము ఇలా వాళ్ళు చేసిన పాపం ఏంది, వాళ్ళు కూడా చిన్న వ్యాపారస్తులు, వాళ్ళు కూడా కట్టుకునే వాళ్ళు. అవును. వాళ్ళని కట్టుకోనియకుండా వాళ్ళని ఇలా అడ్డుకున్నారు. సరే, వాళ్ళు కట్టుకోనియలేదు. ఇలా మేము ఒకటే డిమాండ్ చేస్తూ మన కార్యక్రమాన్ని చేసినాం. మళ్ళీ మన జియో ఆఫీస్ కార్యక్రమానికి, జియో ఆఫీసు వెళ్ళి వినతి పత్రం ఇచ్చి ధర్నా కార్యక్రమాన్ని చేసినాం. ఓకే. మేము డిమాండ్ చేసినాం, ఆ చిరు వ్యాపారస్తులకు శాశ్వతంగా ఓనర్షిప్ హ్మ్. అప్పగించండి. వాళ్ళకు ఒకటేసారి వాళ్ళ ద్వారా ఆ రూమ్ కన్స్ట్రక్షన్కి ఎంత తీసుకుంటే తీసుకోండి, అదే హ్మ్. సింగరేణి తీసుకొని ఇచ్చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ అదంతా చేస్తున్నాం. హ్మ్. ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ ఇబ్బంది జరిగినా మేము మొదటి నుంచి వెళ్ళి పోరాటం చేస్తున్నాం. ఈ 2.5 ఏళ్ళ నుంచి వెళ్ళి ఇలా మేము తెచ్చినటువంటి నిధులతోని అభివృద్ధి కార్యక్రమాలని చేస్తూ ఉన్నారు. మేము 100 కోట్లు టీయూఎఫ్ఐడిసి నుంచి వెళ్ళి తెప్పించినాం, 100 కోట్లు, 250 కోట్లు అమృత్ ఫండ్స్ నుంచి వెళ్ళి తెచ్చినాం. అభివృద్ధి పనులే చేసుకుంటా ఇష్టం ఉన్నటువంటి రీతిలో, బెదిరింపులతోని ఇష్టం ఉన్నటువంటి రీతిలో అభివృద్ధి అని ఒక దాంతో చేస్తూ ఉన్నారు. మేము ప్రజలకు ఏమి కావాలి, ప్రజలకు ఏం అవసరము అభివృద్ధి చేసినాం. హ్మ్. ప్రజలకు అక్కడ ఉచిత వైద్యం అవసరం, మెడికల్ కళాశాలలు ఇచ్చినాం. ప్రజలకు సబ్ రిజిస్టార్ కార్యాలయం అవసరం, పెద్దపల్లికి పోయి రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు కాబట్టి సబ్ రిజిస్టార్ కార్యాలయం ఇచ్చినాం. కోర్టు భవనాన్ని, కోర్టును చేసినాం, జిల్లా కోర్టును ఏర్పాటు చేసినాం. ఎందుకంటే పెద్దపల్లికి పోవాల్సిన పరిస్థితి ఉన్నది కాబట్టి. ఇలాంటి పరిస్థితులు అంటే ప్రజలకు ఉపయోగపడేటువంటి పనులు మేము చేసినాం. ఇలా ప్రజలకు నష్టం కలిగించే పనులు వీళ్ళు చేస్తా ఉన్నారు. సార్, ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు మీరు రామగుండం వైపు మళ్లించారు. రామగుండాన్ని డెవలప్‌మెంట్ దిశగా మీరు తీసుకెళ్లారు. అయినా గూడా మరి ఎందుకు విఫలమయ్యారు? అలివి కాని హామీలు, హ్మ్. మార్పు తెస్తాం, ఏదో మార్పు వస్తుంది ఓకే. అని చెప్పేసి ప్రజలను డైవర్ట్ చేశారు. హ్మ్. మేము 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తాం, హ్మ్. 2,500 రూపాయలు మహిళలకు ఇస్తాం, రామగుండంలో మార్పు తెస్తాం. హ్మ్. 2 టర్ములు నేను ఓడిపోయినా, ఇది 3వసారి. నేను ఓడిపోతే నా జీవితం అంతా అయిపోతుందని ఏడుపులు, పొడబెబ్బలు హ్మ్. ఏడ్చుకుంటూ ప్రచారాలు చేశారు కదా. హ్మ్. ఇక సానుభూతితోని గెలిచినాడే తప్ప ఇంకా వేరే లేదు. రామగుండం ప్రజలు ఆల్మోస్ట్ ఏదైనా ప్రాబ్లమ్ ఉంది అంటే మీ దాకా వచ్చిన సందర్భం కూడా చూస్తున్నామని చెప్పేసి కూడా చూస్తున్నాం మేము. ఒకవేళ అలా వచ్చినప్పుడు మీరు ఇప్పుడు మీకంటే ఎటువంటి పవర్ లేదు. ఒకవేళ పవర్ వస్తే ఖచ్చితంగా వాళ్ళ గురించి న్యాయం చేసే అవకాశం ఏమన్నా ఉందంటారా? 100% మా దగ్గర ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, హ్మ్. ఏ బాధ ఉన్నా కూడా నేను ఒక రామగుండం పౌరునిగా, ఒక అన్నలాగా, ఒక తమ్మునిలాగా, ఒక కుటుంబ సభ్యుల్లాగా హ్మ్. నేను మొదటి నుంచి వెళ్ళి మా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు అందరికి కూడా నేను ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉన్నాను. ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ అవసరం ఉన్నా కూడా మనకు వాళ్ళకు అందరికి కూడా అందుబాటులో ఉండి సేవ చేస్తూనే ఉన్నా. 365 రోజులలో 300 రోజులు నియోజకవర్గంలో ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేసిన నా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రోజు ఉదయం 5 గంటల నుంచి వెళ్ళి రాత్రి 12-1 వరకు ఎప్పుడు చూసినా జనాలే. ఇక్కడ ఏ కార్యక్రమం చేసినా కూడా ప్రజలకు చాలా చేసినాం. మేము కరోనా టైమే భయపడలేదు. కరోనా వచ్చిన టైంలోనే ప్రాణాలు పోయినా పర్వాలేదు, ప్రజలకు అందుబాటులో ఉండాలని కరోనా టైంలో డోర్ టు డోర్ ఇంటికి పోయి ఆరోగ్యం ఎట్లున్నదని డాక్టర్లను తీసుకుపోయి వాళ్ళకు నిత్యావసర సరుకులను ఇచ్చి, వాళ్ళకు భోజనాలు ఏర్పాటు చేసి, హాస్టళ్లను ఏర్పాటు చేసి, విజయమ్మ ఫౌండేషన్ తోని వాళ్ళకు చాలా కార్యక్రమాలు చేసినాం. వరదలు వస్తే వరదలలో చిక్కుకున్నటువంటి వాళ్ళను ప్రాణాలకు తెగించి వరదలలో ఉన్నటువంటి వాళ్ళను పడవలేసి తీసుకొని వచ్చినాం. మేము ప్రాణాల కోసం వెనుక ముందు ఆడేటోళ్ళం కాదు, పదవుల కోసం పాకులాండోళ్ళం కూడా కాదు, పదవుల కోసం ఆరాట పడ్డోళ్ళం కూడా కాదు. 2001లో ఆనాడు నేను చాలా చిన్న వయసులో ఉన్నటువంటి వాడిని. నేను ఆ రోజు నా వయసు 30 ఏళ్ళు మాత్రమే. ఓకే. 29 ఏళ్ళు. నేను 28-29 ఏళ్లలోనే ఈ ఉద్యమంలోకి అడుగేసినాం.
ఆనాడు నేను ఎమ్మెల్యే కావాలనో ఇంకో లీడర్ కావాలనో కాదు, ఈ ప్రజలకు సేవ చేయాలి, ఈ ప్రజలకు న్యాయం జరగాలనేటువంటి ఒక మంచి ఆలోచన కొద్దే ఈ రాజకీయాలకు వచ్చిన వాళ్ళం కానీ పదవుల కోసమో ఇంకో దానికోసమో వచ్చిన వాళ్ళం కాదు. సార్, ఇప్పుడున్న నాయకుల గురించి చందర్ గారు ఒక్క వర్డ్ లో ఏం చెప్తారు? మొదటగా రేవంత్ రెడ్డి గారి గురించి ఏం చెప్తారు? వాళ్ళదంతా కూడా పదవుల కోసం ఆరాటం. ఓకే, బట్టి విక్రమార్క గారి గురించి ఏం చెప్తారు? వాళ్ళదంతా కూడా మన ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో మేము గొప్పగా ఏమో చేసినామని చెప్పుకోవడానికి ప్రచారం కోసం చేస్తున్నటువంటిది. సీతక్క గారి గురించి ఏం చెప్తారు? అంగులు ఆర్భాటాలు లేనటువంటి విధంగా ఉన్నామని ప్రచారాలు చేసుకోవడమే తప్ప కానీ వాళ్ళు ఈ ప్రజలకు ఉరగబెట్టింది ఏం లేదు, చేసింది ఏం లేదు. కొండా సురేఖ గారి గురించి ఏం చెప్తారు? ఈ యొక్క ప్రజలకు ఏదో చేస్తున్నామని ప్రచారం చేస్తారంతే. రైట్. దుద్దిల శ్రీధర్ బాబు గారి గురించి ఏం చెప్తారు? ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో గతంలో చేసినటువంటి కేటీ రామారావు గారు చేసినటువంటి అభివృద్ధి, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీ రామారావు గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ఈరోజు కొనసాగిస్తున్నారు తప్ప వేరే కొత్తగా ఏం చేసింది లేదు. దామోదర్ రాజనరసింహ గారి గురించి? వారు కొత్తగా ఏర్పాటు చేసింది ఏం లేదు. ఆనాడు ఉన్నటువంటి యొక్క మెడికల్ డిపార్ట్మెంట్ కి సంబంధించి వాటిని కొనసాగిస్తున్నారు అంతే తప్ప. బీజేపీ పార్టీ విషయానికి వస్తే కిషన్ రెడ్డి గారి గురించి ఏం చెప్తారు? వారు ఇలా సింగరేణిలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, సింగరేణిలో జరుగుతున్నటువంటి మోసాన్ని, కాంగ్రెస్ ను నిలదీయడానికి ఇలా వాళ్ళు వెనుకడుగు వేస్తున్నటువంటి. ఈటల రాజేందర్ అన్నదాన్ని ఈటల రాజేందర్ అన్న గారు ఇలా ప్రశ్నిస్తున్నారు కానీ ఆ పార్టీలో వాళ్ళకి సరిగ్గా గుర్తింపు లేదు అన్నట్టుగా అనిపిస్తాం. బండి సంజయ్ గారు ఒక మతతత్వాన్ని రెచ్చగొట్టేటువంటి ఆలోచనతో ముందుకు పోతా ఉంటారు. బీఆర్ఎస్ పార్టీకి వస్తే కేసీఆర్ గారి గురించి ఏం చెప్తారు? కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల కోసం, మన కోసం జన్మించినటువంటి మహానాయకుడు, కారణ జన్ముడు కేసీఆర్ గారు. ఇలా కేసీఆర్ గారు లేకపోతే మనం ఈ తెలంగాణలో ఇంత ఆత్మ గౌరవంతో ఇంత గొప్పగా బతికేటువంటి పరిస్థితి ఉండేది కాదు. కేటీఆర్ అన్న గారి గురించి? కేటీఆర్ అన్న రాబోయే తరానికి కాబోయే నాయకుడు, తండ్రికి తగ్గ తనయుడు, ఒక మంచి విజనరీ ఉన్నటువంటి నాయకుడు, యూత్ కు ఒక ఐకాన్. హరీష్ రావు గారు ఒక నిరాడంబరంగా ఉండేటువంటి ఒక నాయకుడు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.